నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రస్తుతం అయితే ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఇక్కడైతే తెలుగు సినిమా వేదిక నుంచి కొంతమంది అయితే ప్రెస్ మీట్ పెట్టినారు. మరి వారితో మాట్లాడి కనుక్కుందాం ఏంటి అసలు అని. అన్న నమస్తే. అన్న నమస్తే అమ్మా. మీడియా మిత్రులందరికీ నా యొక్క పాదాభివందనం. నా పేరు గోవిందరాజ్ ముదిరాజ్. నేను తెలుగు సినీ ఆర్టిస్ట్, డిజిటల్ ఆర్టిస్ట్లో మెంబర్ని. 111 నా కార్డు. మా యూనియన్లో జరిగే అవకతవకల కోసం మీకు చెప్తున్నానమ్మా. మేము గతంలో 2022లో కేడీ రాజ్ అనే వ్యక్తి, వెల్లంకి శ్రీనివాస్ అనే వ్యక్తి, ఒక విజయ్ శెట్టి అనే వ్యక్తి నామినేషన్ ఇస్తే అతని కత్తులతోని రాడ్లతోని కొట్టి రక్తం చేసి ఎస్ఆర్ఆర్ పిఎస్లో పట్టి చేయడం జరిగింది. కొట్టిరు బాగా. అయితే వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మా మీద ఒత్తిడి తెచ్చి, తెలంగాణ బిడ్డల మీద ఒత్తిడి తెచ్చి, మీరు ఎలక్షన్లో నుంచోడానికి వీల్లేదు, మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పి వెల్లంకి శ్రీనివాసు, కేడీ రాజు గారు మమ్మల్ని రూమ్లో బంధించేసి మమ్మల్ని నామినేషన్కి కూడా వెళ్ళనీయకుండా చేశారు. అలాంటి దుర్మార్గులు ఈరోజు సెక్రటరీగా, ప్రెసిడెంట్గా, క్యాషియర్గా నుంచుంటున్నారు. వాళ్ళే గెలిస్తే కనుక యూనియన్ సర్వనాశనం అయిపోతుంది మేడం. కాబట్టి మమ్మల్ని, మా యూనియన్ని కాపాడాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే 7వ తారీఖున వాళ్ళు జనరల్ బాడీ మీటింగ్ పెట్టారు. 7వ తారీఖు నుండి ఎలక్షన్ పెట్టాలంటే 3 నెలలు కాలపరిమితి ఉండాలి. కానీ వాళ్ళు అనేది మళ్ళీ 28వ తారీఖు ఎలక్షన్ పెడతారు. అది ఎలా జరుగుతుంది మేడం? కావాలంటే ఇదిగోండి మేడం, లేబర్ కమిషనర్ యాక్ట్ ప్రకారం జనరల్ బాడీ పెట్టినాక 3 నెలల దాకా ఎలక్షన్స్ పెట్టొద్దు. ఆ 3 నెలలు దాటాకే ఎలక్షన్ పెట్టాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వెల్లంకి శ్రీనివాస్ అనే వ్యక్తి మన చెన్నై నుండి సినిమా ఆర్టిస్టు యూనియన్ ఎప్పుడైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో ఆ రోజు నుండి ఈ రోజు దాకా కూడా అతని పెత్తనమే అవుతుంది. నర్సింగ్ యాదవ్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఈయననే సెక్రటరీ, మళ్ళీ ఇప్పుడు ఈయననే ప్రెసిడెంట్, మళ్ళీ కేడీ రాజ్ ప్రెసిడెంట్ అయితేనేమో ఈయన సెక్రటరీ అయితేనేమో కేడీ రాజ్ ప్రెసిడెంట్. కానీ వీళ్ళు గతంలో కూడా దొంగతనం చేసిండు, జైలుకు కూడా పోయిండు. వెల్లంకి శ్రీనివాస్ అనే వ్యక్తి జైలుకు పోయిండు. యూనియన్లో ఉన్న సొమ్ముని దుర్వినియోగం చేసి వీళ్ళ కుటుంబ సభ్యులని అమెరికా పంపించిండు మేడం. ఇక్కడ మాకు తినడానికి తిండి లేక మేము బాధలు పడుతున్నాము, ఇల్లు లేదని చెప్పి బాధపడుతుంటే మాకు ఇల్లులు రాకుండా ఇతను బ్లాక్గా కార్డులు ఇచ్చేసి ఆ కార్డుల వల్ల చిత్రపురి కాలనీలో ఇల్లులు ఇప్పించడం జరుగుతుంది. ఈ చిత్రపురి కాలనీలో ఉన్న సొసైటీలో ఉన్న కార్డులు కూడా సగం మా యూనియన్ పేరు మీదనే ఉన్నాయి మేడం. దయచేసి ఆ కార్డులని సభ్యత్వం రద్దు చేసి మాకు న్యాయం చేయాలనుకుంటే మీడియా మిత్రులు మాకు చిత్రపురి కాలనీలో ఇల్లులు ఇప్పించాలి. ఎందుకంటే మేము 30 సంవత్సరాల నుండి ఈ ఇండస్ట్రీలో బాధలు పడుతున్నాం. కానీ ఈ దొంగలు ఏం చేస్తున్నారంటే డబ్బు కోసము దొంగ మెంబర్షిప్ చేసి చిత్రపురి కాలనీలో ఇల్లు ఇప్పించడం జరుగుతుంది. అన్నా ఉల్లవలేని అనిల్ గారు, మీరు దయచేసి మా కార్మికులకు సొంత ఇల్లులు కలిపియండి చిత్రపురి కాలనీలో. ఎందుకు ఆ త్రిబుల్ బెడ్రూమ్ హౌజుల్లో ఎవరుంటారు? ఆర్టిస్టులు ఎవరు ఉండరు. కాబట్టి డబల్ బెడ్రూమ్ కట్టండి, మా కార్మికులకు న్యాయం చేయండి. మిమ్మల్ని కోరుకునేది అదే, లేకపోతే మీరు తప్పుకోండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంది అసలు? అంటే ఇది మన హక్కుల ప్రకారం ఎవరైనా సరే సభ్యుల చేత ఎన్నుకోబడాలి, ఒక ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, క్యాషియర్ కానీ. అయితే దీనికి వ్యతిరేకంగా ఇంతకుముందు వెల్లంకి శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ అయ్యారు, అప్పుడు నేను సపోర్ట్ చేశాను. మళ్ళీ తర్వాత కేడీ రాజు అనే వ్యక్తి కనీసం మాకు మిగిలిన వాళ్ళకి ఎవరికి చెప్పకుండా అంత రహస్యంగా ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ అయినప్పుడు అది మేము అడిగినప్పుడు అది కూడా సరిగ్గా మాకు సమాధానం లేదు. సభ్యులు ఎవరిని సంప్రదించడం లేదు, సరిగ్గా వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు. ఇంకా అది అలా వదులుకుంటూ పోతే ఇప్పుడు వేరే ఎవరైనా పోటీ చేస్తుంటే కూడా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని చంపేస్తాము అనే అంత పరిస్థితికి వస్తున్నారు. అది ఎంత దారుణమైన పరిస్థితి అంటే సినిమా వాళ్ళకి చిత్రపూరిలోనూ జరిగినంత అన్యాయం ఎవరికి జరగలేదు. ఆ విషయం అందరికీ తెలుసు. ఒక లోన్లు ఇవ్వరు, అప్పులు ఇవ్వరు, ఇల్లు రెంట్లకి ఇవ్వరు. వాళ్ళ ఆడపడుచులంటే విలువ ఉండదు. సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్ కావాలి, కానీ మిగిలిన వాళ్ళకి ఏ విధంగానూ వాళ్ళ మనుషుల్లా కనిపించరు. ఏమన్నా అంటే మీరు ఒక రకం అన్నట్టు మాట్లాడతారు. అలా మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఎవరికి నచ్చిన జాబ్ వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ విధంగా ఎలక్షన్ లేకుండా ఈ విధంగా ఎంటర్ అవ్వడం మాకు నచ్చలేదు. దీన్ని మేము విపరీతంగా ప్రతిఘటిస్తున్నాము. దీన్ని న్యాయబద్ధంగా జరగాలి ఎలక్షన్. లేదంటే ఏమాత్రం అడ్డదిడ్డంగా వెళితే మాత్రం ఇది ఎంత దూరమే వెళ్తుంది. ఎలా ఆపాలో కూడా మాకు తెలుసు. దయచేసి మొత్తం పెద్ద హీరోలు కూడా కలుగు చేసుకోవాలి. దీన్ని వర్కర్స్ లేకుండా మీరు ఎవరు పనులు చేయలేరు. మేము పని చేస్తున్నాం కదా, సైలెంట్గా ఉన్నామని చెప్పి మాస్ స్టేషన్లోనూ చాలా నీచంగా చేశారు నన్ను. అక్కడ సహించాను నేను. 4 సంవత్సరాలు అక్కడ ఏకగ్రీవంగా మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడు అతను, మంచు విష్ణు.
అది చాలా అసహ్యకరంగా నేను అనుకునే పక్కకి వెళ్ళాను. నేను ఇక్కడ చూస్తే మళ్ళీ అదే ఫాలో అవుతున్నారు వీళ్ళు. దీన్ని మాత్రం అస్సలు క్షమించం మేము. దీనికోసం ఎంత దూరం వెళ్తామంటే ఇది మొత్తం దేశం మొత్తం దద్దరిల్లిపోద్ది. అంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. దయచేసి అందరూ కలగజేసుకుని దీన్ని శాంతింప చేయండి, లేదా దీని పరిణామాలు జరిగిన తర్వాత ఎవరు ఆపలేరు. అన్న నమస్తే అన్న. నమస్తే అక్క. ఈరోజు పెట్టాల్సిన ముఖ్య ఉద్దేశం ఏందన్న ప్రెస్ మీట్ పెట్టాల్సిన? ఈరోజు తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 28వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్ని ఆపాలని మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికల్లో ఇలా కొంతమంది ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు, కర్ణాటకకు సంబంధించిన కేడి రాజు, వెల్లంకి శ్రీనివాసు, నరసింహారెడ్డి ఈ ముగ్గురు తెలంగాణ ఆర్టిస్టుల మీద ఆజమాషి చేస్తూ ఉన్నారు, పెత్తనాలు చేస్తూ ఉన్నారు. దాదాపు లక్షల కోట్ల రూపాయలని దిగమింగిండ్రు. ఆ లెక్కలు అడిగినందుకు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్నందుకు వాళ్ళ మీద తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. గంజాయి బ్యాచ్తో బెదిరిస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఇవాళ తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మీ కార్యాచరణ ఏంటి అన్న ఇప్పటి నుండి? మా కార్యాచరణ ఒకటే, తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికల్లో పారదర్శకంగా జరగాలి. ఒకటి, బోగస్ సభ్యత్వాన్ని ఏరివేయాలి. ఒక ఆడిటింగ్ జరగాలి. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి లెక్కలు లేవు, యూనియన్ లెక్కలు లేవు. ఆ యూనియన్ లెక్కలు తేల్చిన తర్వాత 28వ తారీఖు జరిగే ఎన్నికల్ని వాయిదా వేసి ఇవన్నీ కూడా తేల్చిన తర్వాత ఎన్నికలు జరపాలని మేము డిమాండ్ చేస్తాము. కాదు కుదరదు, మేము ఇట్నే ఎన్నికలు నిర్వహిస్తామంటే మాత్రం ఖచ్చితంగా అది కేడి రాజు, వెల్లంకి శ్రీనివాసు, నరసింహారెడ్డి ఈ ముగ్గురు సంగతి చూడాలని మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఎన్నికల్ని అడ్డుకుంటాం, ఈ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్న నమస్తే అన్న. నమస్తే అమ్మ. 28వ తారీఖు ఎలక్షన్స్ అని చెప్తున్నారు. అసలు దాని కార్యాచరణ ఏంటి అన్న? అసలు 28వ తారీఖు ఎలక్షన్స్ చేసుకుంటే మంచిదే, కానీ అవి బోగస్ ఎలక్షన్లుగా మారొద్దు. కొన్ని బోగస్ ఓట్లను తీసుకొచ్చి ₹1,00,000 వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకు చిత్రపురి కాలనీ లోపల ఇండ్లు ఇవ్వడం కోసమే బోగస్ ఓట్లు వచ్చినాయి. వాళ్ళకి ఆల్రెడీ అందులో ఇండ్లు అలాట్మెంట్ చేయడానికి వీళ్ళకి అర్హత ఎక్కడిది? వాళ్ళు 24 క్రాఫ్ట్స్లో ఏ ఒక్క క్రాఫ్ట్స్ అయినా చేయగలరా? దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు టీసీవీ వేదిక ఏర్పడడానికి గల కారణం ఏంటంటే ఈ కేవలం ఎన్నికల కోసమే. ఈ ఎన్నికల లోపల వాళ్ళు విజయం సాధిస్తే వీళ్ళు ఓడిపోతారు. కానీ తెలంగాణ వాళ్ళు మైనారిటీగా ఉండే పరిస్థితి వచ్చింది. ఆంధ్ర వాళ్ళు మైనారిటీ ఉండాలన్నా, ఇక్కడ తెలంగాణ వాళ్ళు మైనారిటీ ఉండాలన్నా, కర్ణాటక వాళ్ళు మైనారిటీ ఉండాలన్నా, తెలంగాణ వాళ్ళు మైనారిటీగా ఉండాలన్నా. ఇక్కడ 80% ప్లాట్స్ తెలంగాణ వాళ్ళకి రావాలి చిత్రపురి కాలనీలో, 20% అదర్స్ వేరే వాళ్ళకి ఇవ్వాలి. అలాంటిది వీళ్ళు మైనారిటీలకు వెళ్ళిపోయారు. 10% కూడా ఇచ్చే పరిస్థితి లేదు వీళ్ళకి. అయితే మొత్తం దౌర్జన్యం. ఆనాడు ప్రభాకర్ రెడ్డి ఇచ్చినటువంటి 70 ఎకరాలు ఈరోజు 7,000 కోట్లతో సమానం. ఆ 7,000 కోట్లు తెలంగాణ సొత్తు. ప్రభాకర్ రెడ్డి తెలంగాణ ముద్దుబిడ్డ, యాక్టర్, మంచి ఆర్టిస్ట్. ఆయన దానం చేసిన దాని మీద ఈ బోరుగడ్డ అనిల్ది పెత్తనం ఏమిటిది? దీని కోసమే మరి ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆంధ్ర వాళ్ళు ఉన్నారో, ఆ బోగస్ ఓట్లు ఉన్నారో వాళ్ళని ఎల్లగొట్టడం కోసమే ఈ కార్యక్రమం. అంటే మీరు ఇంతవరకు ఎవరిని కలిసి మీ ప్రాబ్లమ్స్ చెప్పలేరా? ఎవరిని కలిసినా వాళ్ళు కలుసుకుంటున్నారు. పాపం ఆ 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి వర్కర్స్ అంతా కలుస్తున్నారు. కలిసినప్పుడు ఏం జరుగుతున్నది అంటే వాళ్ళని బెదిరించడము, మీరు అర్హత లేదు, మీరు ఇంతకుముందే మీకు చెప్పినాం కదా, రూమ్లో కూర్చునబెట్టి మీకు గంజాయి బ్యాచ్ అని చెప్పి మేము బెదిరించి పోలీసులతో ఫోన్లు చేయించి బెదిరించే పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళు దౌర్జన్యానికి కూడా దిగుతున్నారు. మా నోటీసులకు రాగానే ఇమీడియట్లీ 2 రోజులలో ఉన్నది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా నోటీసులకు వచ్చిన ఏ విషయాన్ని కూడా మేము పట్టించుకుంటాం. తెలంగాణ సినిమా వేదిక ద్వారా మేము తెలంగాణ ఉద్యమకారులము కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఏ అన్యాయమైనా మేము ముందుంటాం. ఇప్పుడు తర్వాత ఏం చేయబోతున్నారు మీరు పరిష్కారం? తప్పకుండా సినిమా వేదికకు సంబంధించి రేపు పిలుపునిచ్చినాం కదా, ఆల్రెడీ 11 గంటలకు రమ్మంటని కమిషనర్ ఆఫీస్కు, లేబర్ కమిషనర్ ఆఫీస్కు. దాని తర్వాత మళ్ళీ కార్యాచరణ ప్రకటిస్తాం. ఈ ఎన్నికలను రద్దు చేయాలి. 28 నాడు జరిగే ఎన్నికలు రద్దు చేయాలి. ఇది తెలంగాణ సమాజం జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడే వేదిక. ఇది తెలంగాణ సంస్కృతికి జరుగుతున్నటువంటి ద్రోహం మీద మాట్లాడుతున్న వేదిక. ఇది తెలంగాణ బిడ్డల అస్తిత్వం, తెలంగాణ సినిమా కార్మికులు జరుగుతున్న ద్రోహం మీద జరుగుతున్న పెద్ద ఉద్యమం రాబోతుంది. తెలంగాణ ఉద్యమం కన్నా కూడా అతిపెద్ద ఉద్యమం రాబోతుంది తెలంగాణలో. దానికి చిత్రపురి సహన సమితి, తెలంగాణ సినిమా వేదిక, తెలంగాణ సినీ కళాకారులు, ముఖ్యంగా తెలుగు సినీ ఆర్టిస్ట్ యూనియన్ సభ్యులమైన మేము అందరం కూడా ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లబోతున్నాం. ఈరోజు జరుగుతున్న ఈ మహా పోరాటానికి అందరి మద్దతు కావాలి. తెలంగాణ సమాజం నుంచి తెలంగాణ బిడ్డల మీద జరుగుతున్న ఈ దాడుల్ని, చిత్రప్రసం జరుగుతున్న అతిపెద్ద ఘోరాలని, అన్యాయాల మీద పోరాడడానికి మీ అందరి మద్దతు కావాలి. ఇది తెలంగాణ ఉద్యమకారుల అతిపెద్ద ఉద్యమం.
ఎందుకంటే ఆ రోజు సీమాంధ్ర పెట్టుబడిదారులను తరిమి కొట్టిన బిడ్డలం మనం అంతా కూడా. కాబట్టి ఈరోజు ఏం చెప్తున్నామంటే తెలంగాణ వాదులందరూ కూడా, తెలంగాణని ప్రేమించే వాళ్ళు, తెలంగాణ తల్లి విముక్తి కోసం పోరాడిన వాళ్ళు ఈరోజు మొత్తం కూడా చిత్రపురి దండుపాలెం బ్యాచ్ మీద, తెలుగు చిత్ర పరిశ్రమ దోపిడీదారుల మీద యుద్ధం ప్రకటిస్తున్నాం. ఆ యుద్ధం విజయం సాధిస్తే తప్పకుండా 67 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటంలో మనందరం కూడా విజయం సాధించాం. ఈరోజు దొంగలు చిత్ర పరిశ్రమల ఆఫీస్ బాయ్ వచ్చినట్టు ఒక అనిల్ కుమార్, కేడి రాజు, అదేవిధంగా వల్లభనేని అనిల్ ఒక అనుసరినటువంటి మన వెల్లంకి శ్రీనివాస్, ఈ దొంగలంతా కూడా మేము అడిగితే మా మీద దాడులు చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజల్ని చీప్గా చూస్తూ ఉన్నారు. తెలంగాణ కళాకారులని గుండెల మీద దంతా ఉన్నారు. తెలంగాణ తల్లి గుండెల మీద దంతా ఉన్నారు. కాబట్టి ఈ దోపిడిని, ఈ అన్యాయాలని, ఈ అక్రమాన్ని తప్పకుండా నిలదీస్తాం. మాకు న్యాయం జరిగే వరకు కూడా తెలంగాణ సమాజం, తెలుగు సమాజం కూడా మొత్తం మా వెంట రావాలి. ఈరోజు దొంగ ఓట్లతో ఎలక్షన్లకు వెళ్ళి గెలవాలని చూస్తూ ఉన్నారు. వెంటనే 28వ తారీఖున ఎన్నికలు కనుక రద్దు చేయకపోతే రేపు జరగబోయేటువంటి రాష్ట్రం అగ్నిగుండం కాబోతుంది. తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం కూడా ఏం జరుగుతుందో మొత్తం కూడా చూడాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది. ఉస్మానియా విద్యార్థి లోకం కూడా మా వెనక రాబోతా ఉంది. తెలంగాణ చిత్ర పరిశ్రమ మొత్తం కూడా ఒక దాటి మీదకి రాబోతా ఉంది. కాబట్టి ఈ దొంగల్ని, ఈ దౌర్భాగ్యుల్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వల్లభనేని అనిల్ ఎప్పుడు ఒకటే చెప్తా ఉండో, నా వెనకాల రేవంత్ అన్న ఉన్నాడని చెప్తా ఉన్నాడు, నా వెనకాల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఉండని చెప్తా ఉన్నాడు, నా వెనకాల మంత్రి కోమటిరెడ్డి ఉండని చెప్తా ఉన్నాడు. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు తెలంగాణ ప్రజల వైపు ఉంటారా, ఒక నీచుడు, ఒక దౌర్భాగ్యుడు, ఒక దొంగ, ఒక చీటర్ వైపు ఉంటారా, మీరు తేల్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 28వ తారీఖునికి ఎలక్షన్లు పెడితే తప్పకుండా యుద్ధం చేస్తాం. ఆ యుద్ధంలో తెలంగాణ సమాజం విజయం సాధించాలని కూడా మీ ద్వారా చెప్తా ఉన్నాను.